హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఈరోజు కూడా చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇప్పుడు అందరి ఇంట్లో అయితే జవ్వాద్ అయితే కామన్గా ఉంటుంది కదండి. ఈ జవ్వాద్ అనేది మనము ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. అప్పటికప్పుడు గెస్ట్లు వస్తున్నారు మన ఇంటికి అనుకున్నప్పుడు ఇలాంటి జవ్వాదుని వాటర్లో వేసేసి అండ్ ఇలాంటి మన లిక్విడ్స్ ఏం యూజ్ చేస్తామో ఆ లిక్విడ్స్ అయితే యూజ్ చేసి ఇలాగా ఫ్లోర్ క్లీన్ చేసామంటే చాలండి, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తాయి అనమాట. ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ఇల్లు దేంతో తడిగుడ్డ పెడుతున్నారు అని అడుగుతారనమాట, దేంతో మోప్ చేస్తున్నారని అడుగుతారు. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అండ్ క్లీనింగ్ పర్పసెస్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈవెన్ మనము బట్టలకైనా సరే మంచి స్మెల్ అయితే వస్తుందండి. అండ్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ జవ్వాదు అనేది. అండ్ ఒక బకెట్ వాటర్లోని మనము ఒక పించ్ ఆఫ్ జవ్వాదు వేసేసి మనం ఏ లిక్విడ్ యూజ్ చేస్తామో ఆ లిక్విడ్ని అయితే ఇలా వేసేసానండి. వేసేసి ఇంకా ఫ్లోర్ క్లీన్ అయితే చేసేస్తున్నాను. అండ్ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఫ్లోర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్మెల్ అనేది అస్సలు పోదండి. అండ్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసేసేటప్పుడు ఇలాగా జస్ట్ మనము ఇలాగా మోప్ చేసుకుంటే సరిపోతుందండి. జవ్వాదు వేసేసి ఆ పౌడరు పించ్ ఆఫ్ పౌడర్ వేస్తే చాలు. మనకి ఈ జవ్వాదు అనేది దేవుడు గుళ్ళు ఉంటాయి కదండి, అక్కడ నియర్ బై స్టోర్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ అమ్ముతారండి. లేదు అంటే మనకి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కన్నా దేవుడి గుళ్ళ దగ్గర ఉన్నాయి షాప్స్ దగ్గర కొనుక్కోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన హ్యాండ్స్ అనేవి నాన్ వెజ్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు కలుపుతున్నప్పుడు కానీ మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. లేదు అంటే మనకి బంగాళదుంపలు వలిచినప్పుడు కానీ మనకి అంటుకున్నట్టుగా ఉంటుంది కదా, అలాంటి టైమ్స్లో చాలా ఈజీగా ఒక చిన్న టిప్ అయితే ఉందండి. అండ్ మన ఇంట్లో అందరింట్లో షుగర్ అయితే ఉంటుంది కదా, ఈ షుగర్ని జస్ట్ ఇట్లాగా స్క్రబ్ చేసుకుంటే చాలండి. అండ్ స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరే చూడండి, ఆ స్మెల్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సోప్తో కన్నా చాలా ఈజీగా షుగర్తో అయితే క్లీన్ అయిపోతుందండి. ఒక 2 seconds to 3 seconds మనం ఇలా స్క్రబ్ చేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ హ్యాండ్స్ అయితే మంచి స్మెల్ అయితే వస్తాయి. అండ్ నార్మల్గా నాన్ వెజ్ స్మెల్ అయితే రాదు. అండ్ అంటుకుని కూడా అంటుకోదనమాట. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. థర్డ్ టిప్ అండి. ఈ థర్డ్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మనం ఒక గాజు గ్లాస్లో వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్లో 2 tablespoons ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇందులో మీరు 2 tablespoons వరకు తీసుకుంటే సరిపోతుందండి. అండ్ హాఫ్ లెమన్ అయితే తీసుకోవాలన్నమాట. నా దగ్గర లెమన్స్ ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకుంటున్నాను. ఈ లెమన్ అనేది మంచి స్మెల్ అరోమా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈవెన్ మనము లెమన్స్ అనేవి హాల్లో రాగానే ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఉంచుకున్నా సరే రాగానే కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ లెమన్స్ వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. సో అందుకని ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకోవాలి. అంతేనండి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక చెక్క లెమన్ అయితే తీసుకోవాలి వాటర్లో. ఈ వాటర్ని మనము ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్స్ అయితే వస్తున్నాయో ఆ ప్లేసెస్లో అయితే పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఫ్రిడ్జెస్లో అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఫ్రెష్గా ఉండడానికి, ఆ స్మెల్ అనేది ఫ్రెష్గా రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అండి. డోర్ మ్యాట్స్ని ఉతకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ డోర్ మ్యాట్స్లోని మురికి అయితే చాలా వస్తుంది. అండ్ ఇది ఈజీగా క్లీన్ చేయడం అయితే చాలా కష్టం. అలాంటి టైమ్స్లో ఈ టిప్ని యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనకి ఎన్ని డోర్ మ్యాట్స్ అయితే ఉన్నాయో అన్ని డోర్ మ్యాట్స్ ఒక బకెట్లో అయితే వేసేసుకొని వాటర్ నింపేసి మనం ఏ లిక్విడ్ యూజ్ చేస్తామో ఆ లిక్విడ్ వేయాలండి. తర్వాత బట్టల సోడా అయితే వేయాలన్నమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బట్టల సోడా ఒకటి వేస్తే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలంటే, కొన్ని బట్టలు ఎక్కువగా ఉంటాయి కదా మ్యాట్స్ అనేవి, ఒక 10 అలాగా ఒక 5 ఉంటాయి కదా, అలాంటప్పుడు ఒక 2 నుంచి 3 tablespoons వరకు బట్టల సోడా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
ఇలా వేసుకున్న దాన్ని ఒక 10 to 15 మినిట్స్ మనము ఇలాగే వదిలేయాలండి. పైనుంచి కిందకి కదుపుతూ కదుపుతూ ఇలాగా ఉంచాము అంటే అందులో ఉండే మురికంతా క్లీన్ అయిపోతుంది. ఆఫ్టర్ మనం నార్మల్ వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత తెల్లగా అయితే వచ్చేసాయి అంటే చాలా ఈజీగా తెల్లగా అయితే వచ్చేస్తాయండి. నేను వాష్ చేయడం చూపించలేదు, జస్ట్ నేను వాష్ చేశానండి అంతే. చాలా తెల్లగా అయితే వచ్చేసినాయి అనమాట డోర్ మ్యాట్స్ అనేవి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి బాత్రూమ్స్ క్లీన్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటి టైమ్స్లో ఇప్పుడు నేను ఒక టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒక టూత్ పేస్ట్ తీసుకొని కొద్దిగా అందులో బాటిల్లో వాటర్ పోసేసి బాగా గిలకరించేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక దానిలో ఏంటి అంటే బేకింగ్ పౌడర్ అండ్ బట్టాల సోడా వేసేసుకున్నాను. నెక్స్ట్ మన అందరి ఇంట్లో అయితే కలరా ఉండలు ఉంటాయి కదండి. ఈ కలరా ఉండల్ని బాగా పొడి చేసేసుకొని ఈ పౌడర్లో వేసేసుకోవాలన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్లోని వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అట్లా వదిలేసి దాని తర్వాత మనకి ఎక్కడైతే నల్లగా మరకలైతే ఉన్నాయో అక్కడ వేసేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే పౌడర్ అయితే ఉంది కదండి, ఆ పౌడర్ని జల్లేసుకోవాలన్నమాట. మనం ఏమేమి యూజ్ చేసామంటే బేకింగ్ పౌడర్, బట్టల సోడా, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ కలరా ఉండలు అయితే యాడ్ చేశాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ పెట్టేసి నేను ఇలాగా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టాక ఏంటి అంటే నానిపోతాయి అనమాట. ఎంత ముండి మరకలు ఉన్నా సరే నానిపోతాయి. నానిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ కదా. సో అందుకని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో బ్రషెస్ అయితే ఉంటాయి కదండి, ఏ బ్రష్ అయితే ఉంటుందో ఆ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఎక్కడైతే మనకి మొండి మరకలు ఉన్నాయో అక్కడైతే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోద్ది అనమాట. అండ్ ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి ఎంత మురికైతే వచ్చిందో అంత మురికైతే వచ్చిందనమాట. ఇంకా ఫ్లోర్ క్లీన్స్, టైల్ క్లీన్స్ చాలా ఈజీగా క్లీన్ అయిపోద్దండి. అండ్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నార్మల్ వాష్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ కన్నా ఈ లిక్విడ్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ మనం బ్రషింగ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వదిలేసాక వాటర్ మనము ఇలా జల్లామంటే చాలండి, అందులో మురుకున్నది చాలా ఈజీగా అనేది క్లీన్ అయిపోద్ది. మీరే చూస్తారనమాట ఎంత మురికైతే ఉందా అనిపిస్తుంది అనమాట. అంత నీట్గా అయితే క్లీన్ అయిపోద్ది అనమాట. చూసారు కదండి, ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా అయితే ఉంది టైల్స్ అండ్ ఈ టాయిలెట్ కూడా. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా ఒక బౌల్లోని తేనె అయితే తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తేనె తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని షుగర్ తీసుకోవాలండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఎక్కడైతే పెదాలు నల్లగా ఉంటాయి కదండి, నల్లగా మచ్చలు అయితే వచ్చేస్తూ ఉంటాయి, బ్లాకిష్ కలర్లో అయిపోతూ ఉంటాయి. ఈవెన్ మనము లిప్స్టిక్ యూజ్ చేసిన తర్వాత కొంతమందికి పడకపోతే ఏంటి అంటే లిప్స్ అనేవి కొంచెం పొరలు వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది కదా, కొంచెం ఏంటంటే మంట మంటగా ఉంటూ ఉంటుంది. అలాంటి టైమ్స్లో కూడా మనము ఇలాగ కొద్దిగా తేనె ప్లస్ షుగర్ ప్లస్ యాడ్ చేసి 2 ఇలా స్క్రబ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే పెదాలు వచ్చేస్తాయండి. అండ్ తెల్లగా అయితే వస్తాయన్నమాట. లిప్స్ అనేవి చాలా ఈజీగా నల్ల నుంచి తెల్లగా అయితే మారిపోతాయి అనమాట. లిప్స్ అయితే చాలా బాగుంటాయి. దాంతోపాటు మనకి ఫింగర్స్ దగ్గర బ్లాకిష్ కలర్లో ఇలాగా ఉంటాయి కదండి, అక్కడ కూడా ఇలా స్క్రబ్ చేసుకుంటే వైటిష్ కలర్లో చేంజ్ అవ్వడానికి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట. చూసారు కదండి, ఈ విధంగా మనము ఎక్కడైతే బ్లాకిష్ కలర్లో ఫేస్లో కానీ ఈవెన్ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. లేదు అంటే హెయిర్కి అప్లై చేయకుండా ఉండాలండి. కానీ ఏంటి అంటే హెయిర్కి అప్లై చేస్తే మనకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది తొందరగా. సో అందుకని హెయిర్కి తప్ప మనం ఎక్కడైతే బ్లాకిష్ కలర్లో ఉంటాయో అక్కడైతే మనం ఈజీగా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఇలాగా అప్లై చేసుకోవచ్చు. స్మూత్గా కూడా అవుతుందండి, చాలా ఈజీగా స్మూత్నెస్ అవుతుంది, చాలా ఈజీగా బాగుంటుంది అనమాట. స్కిన్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, గ్లో కూడా చాలా బాగా ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలాగా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఈజీగా స్క్రబ్ చేసేస్తున్నాను. స్క్రబ్ చేసిన తర్వాత మీకు వాష్ చేసి చూపిస్తానండి. హ్యాండ్స్ అనేవి నీట్గా తెల్లగా అయితే అయిపోతాయి అనమాట. మనం ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం కదండి, అలాంటి టైమ్స్లో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లేదు అంటే మనకి పార్టీస్ వైజ్గా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి. ఫేస్కి చాలా గ్లో అయితే వచ్చేస్తుందండి. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. అప్పటికప్పుడు గ్లో రావాలంటే ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా ఈజీగా ఉంటుంది. పార్టీస్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇంట్లో అయితే చాలా ఎలకలు ఉన్నాయి అనుకుంటాం
ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనమైతే డోలో ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి, డోలో ట్యాబ్లెట్స్ ప్లస్ మనకి ఇలాగా రైస్ అయితే వండుకున్నది ఉంటుంది కదా, ఆ రైస్ని ఇలాగా కలిపేసుకొని ఒక పేపర్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పేపర్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చిన్నపిల్లలు అనేవి తీయకుండా ఉంటారు, ఏంటో అనేసి పట్టుకుంటూ ఉంటారు కదా, అందుకని కొంచెం హైట్ ప్లేస్లెస్లో పెట్టుకోండి. కిచెన్స్ గట్టుల మీద అలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఎలకలు వచ్చినప్పుడు ఆ ఫుడ్ని తినేసి మళ్ళీ ఇంటికి రాకుండా ఉంటాయండి. వాటికి ఏంటి అంటే కడుపులో మంటలాగా అలాగా వస్తూ ఉంటుంది. సో అందుకని మళ్ళీ ఇంటి వైపు కూడా చూడమన్నమాట. ఎలకలకి వాటికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఒక్కసారి ఏదైనా వాటికి ఆపోజిట్గా అనిపించింది అంటే ఒక్కసారి కూడా మళ్ళీ రావన్నమాట. ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎలకలు ఎన్ని ఉంటాయో అన్నీ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక 4-5 ముద్దలు చేసేసి ఇలాగా పేపర్లో పెట్టేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన అందరి ఇంట్లో అయితే అల్లం ఉంటుంది కదండి. అల్లం తెచ్చినప్పుడు వెంటనే మనము కడకకపోతే మనకి పాడైపోతూ ఉంటుంది కదా. అలాంటి టైమ్స్లో ఈ అల్లాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి గిన్నెలోకి వాటర్ పోసేసి ఈ విధంగా తెచ్చిన అల్లాన్ని మనం ఇలాగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈజీగా అనేది ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకుంటే అందులో ఉండే మురికి కానీ ఏదైనా మట్టి ఉంటే మనకి బయటకు అనేది రిమూవ్ అయిపోతుంది. లేదు అప్పటికప్పుడు చేసేసుకోవాలనుకుంటే మట్టికి మట్టి ఎక్కువగా ఉంటుందండి. సో 5 to 10 minutes ఉంటే దానిలో ఉండే మురికి మట్టి అనేది బయటకు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలా రిమూవ్ అయిన తర్వాత చూసారు కదా ఎంత మురికైతే వచ్చిందో, ఇంత మురికైతే వస్తుందండి. మనం మళ్ళీ ఒక వాటర్లోని కొద్దిగా వాటర్ తీసుకొని అందులోని మళ్ళీ అల్లాన్ని వేసేసి వాష్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోని చెక్కు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. మన ఇంట్లో ఉండే చెక్కు మిషన్ అయితే ఉంటుంది కదా, దీన్ని పెట్టేసి ఈ విధంగా తీసుకుంటే చాలా నానిపోయినట్టుగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా అనేది అల్లం లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అందరి ఇంట్లో అయితే ఇలాంటి స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండి. డిఫరెంట్ స్టిక్కర్ ప్యాకెట్స్ అనేది మనం జర్నీస్లో తీసుకెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది, స్పేస్ అనేది ఆక్యుపై అయిపోతూ ఉంటుంది కదా. ఇలాంటి కలర్ పేపర్స్ అయితే ఉంటాయి కదండి, చార్ట్స్ అని ఇలాంటివి కొంచెం మందంగా ఉండే పేపర్స్ తీసుకొని అన్ని స్టిక్కర్స్ని రిమూవ్ చేసేసుకొని మన ఇంట్లో ఫెవికల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఫెవికల్ని పెట్టేసి ఇట్లా అంటించేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఈ సింగిల్ పేపర్ పట్టుకొని వెళ్తే మనకి ఏ స్టిక్కర్స్ కావాలో ఆ స్టిక్కర్స్ మనం చూసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చండి. అస్సలు ఎక్కడ పడిపోవండి. ఇలాగా స్టిక్కర్స్ అంటించేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా మనము ఇలాగ అంటించేసుకుంటే చాలా ఈజీగా స్టిక్కర్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనం జర్నీస్ చేస్తున్నప్పుడు కానీ వేరే ఊర్లు వెళ్తున్నప్పుడు కానీ అన్నీ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం కదండి. ఇలా ఒక చిన్న పేపర్ తీసుకెళ్తే సరిపోతుంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఒక ప్లాస్టర్ అంటించేసుకుంటే ఒక పర్సులా ఉంటుందండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవే స్టిక్కర్స్ తీసేసిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి, ఈ స్టిక్కర్ ప్యాకెట్స్కి మనము అటు చివర ఇటు చివర ఏంటి అంటే ఒకవైపున మనము ప్లాస్టర్ అంటించేసుకొని పిన్నులు కొట్టేసుకుంటే సరిపోతుందండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అంటే స్టిక్కర్స్కి మనము 3 sides అయితే ఓపెన్ ఉంటుంది కదండి, అంటే 2 sides మనము క్లోజ్ చేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా 1 side అయితే ఓపెన్ ఉంటుంది కదా, అందులోనే మనం పెన్స్ అనే పెట్టుకోవచ్చు. లేదు అంటే మనము ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనీ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా కామన్గా, వాటికి కవర్స్ కక్కర్లేదండి, ఈజీగా ఈ విధంగానే మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను కదండి, ఇలా క్రెడిట్ కార్డ్స్ అన్నీ పెట్టేసుకుంటే మనకి ఏ కార్డ్ అనేది రిమూవ్ అవ్వకుండా ఒక దగ్గరే ఉంటాయన్నమాట. ఇది ఆటోమేటిక్గా పర్సులో పెట్టేసుకుంటే అస్సలు పోదండి అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి బంగాళదుంప టిప్ అండి. ఈ బంగాళదుంప అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే ఈ టిప్ని యూజ్ చేయండి అండ్ చాలా వర్కౌట్ అవుతుందండి. ఇలా బంగాళదుంపని చెక్కు తీసేసుకొని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో నుంచి ఒక ప్యూర్ అనేది బయటకు వస్తుందండి, చాలా ఈజీగా అనేది స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక్క కాయ అయితే సరిపోతుంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా గుజ్జరిగిపోయింది అంటారు కదా, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి టైమ్స్లో ఈ టిప్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇందులో కొద్దిగా పసుపు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదండి ఎంత మంచిగా అనేది మనకి ప్రిపేర్ అయిపోయిందో. ఈ ముద్దను తీసుకొచ్చి చూసారు కదా వాటర్ అనేది ఎంత రిలీజ్ అవుతుందో, అసలు నేను ఒక్క చుక్క కూడా వాటర్ అయితే వేయలేదండి అండ్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. మనం ఒక క్లాత్ తీసేసుకొని ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకొని మోకాళ్ళు దాని మీద
పెట్టేసుకోవాలండి. ఇలాగా 2 క్లాత్స్తో మనం రెండిటిని ఇలా రెడీ చేసుకొని మోకాల మీద ఇలా పెట్టేసుకొని కట్టేసుకోవాలన్నమాట. ఇలా కట్టుకోవడం వల్ల ఏంటి అంటే మోకాల నొప్పి మనం పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా అనేది పెయిన్స్ అనేవి రిలీఫ్గా వస్తాయన్నమాట. చాలా ఈజీగా పెయిన్ అనేది అప్పటికప్పుడు తగ్గిపోతుంది. పెద్దవాళ్ళు అయితే నడవలేకపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అప్పటికప్పుడు మనకి రిలాక్సేషన్ రావాలి అంటే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదే బంగాళదుంప పేస్ట్తోని మనము ఈ విధంగా మడాల నొప్పులు ఉన్నప్పుడు కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా పెట్టేసుకొని మనము ఒక 5 to 10 seconds ఇలాగ రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. పెయిన్ అనేది చాలా రిలీఫ్ వస్తుంది. మనం ఎప్పుడైనా సరే కామన్గా మనము ఒక సండేస్ వీకెండ్స్ అయినా ఎప్పుడైనా చపాతీస్ చేస్తూ ఉంటాం కదండి. లేదు అంటే మనము ఎప్పుడు చపాతీస్ చేస్తున్న టైంలోనైనా ఎప్పుడైనా ఆయిల్ ప్యాకెట్స్ అనేవి తీస్తూ ఉంటాం కదా. ఆయిల్ ప్యాకెట్స్ తీస్తున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది మిగిలిపోతూ ఉంటుందండి. ఆ ఆయిల్ ప్యాకెట్స్ అన్ని మనం పడేయకుండా ఒక కవర్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇలాంటి చపాతీస్ చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్స్ రిమైనింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ఖాళీ ప్యాకెట్ అండి. చూసారు కదండి ఎంత ఆయిల్ అనేది మనకి ఉండిపోయిందో. ఇలా చాలా ఆయిల్ అయితే మనము పడేస్తూ ఉంటాం అనమాట. నేను ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి ఎప్పుడు రిమూవ్ చేసినా సరే, ఎప్పుడు క్యాన్లోకి తీసుకున్నా సరే ఈ ప్యాకెట్స్ అనేవి పడేనండి. ఇలాంటి చపాతీస్ చేస్తున్న టైంలో మనకి ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మనము నానబెట్టుకున్న టైంలో ఒక 10 to 15 minutes అయినా నానబెడతాం కదండి. అలాంటి టైమ్స్లో ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అప్పటికప్పుడు నూనె వేయాలంటే ఈ ఆయిల్ ప్యాకెట్స్లో మనము ఈ ముద్దను పెట్టేసి జస్ట్ ఇట్లాగా ప్రెస్ చేసామంటే చాలు. ఒక 10 to 15 minutes నానబెట్టిన తర్వాత చపాతీలు అయితే చేత్తోనే చేసేయచ్చండి. చూసారు కదండి, ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అనేవి ఎప్పుడు మనము రిమూవ్ చేసినా సరే ఎప్పుడు పడేయకండి, చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఈ టిప్ మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.